ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. మేడారంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా ఈ పనులు చేపట్టగా ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి పనులను ప్రారంభించనున్నారు. జాతరకు సమయం సమీపిస్తుండటంతో భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకుని ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా రాతి కట్టడాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. సమ్మక్క సారలమ్మ వంశ చరిత్ర, గోత్రాలు, ఆదివాసీ సంప్రదాయాలను రాళ్లపై చెక్కించడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 700 చిత్రాలను రాళ్లపై చెక్కిన కళాకారులు సమ్మక్క సారలమ్మ జాతర చరిత్రను, ఆదివాసీల మూలాలను కళ్లకు కట్టారు. గద్దెల ప్రాంగణం పటిష్టంగా ఉండేలా 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకార నిర్మాణం చేపట్టారు. ప్రధానంగా వనదేవతల గద్దెల విస్తీర్ణం పనుల కోసమే 101 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మేడారం జాతర సమీపిస్తున్న వేళ ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. మహాజాతరకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకోవాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, గిరిజన పూజారులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరారు. లోక్ భవన్ లో ఆహ్వాన పత్రాన్ని అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలిసి ఆహ్వానాన్ని అందించారు. మేడారం అభివృద్ధి పనులను సవాలుగా తీసుకుని తక్కువ సమయంలోనే పూర్తి చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా పూజించే సమ్మక్క సారలమ్మకు సంబంధించిన రెనోవేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన రైట్ టైంలో కంప్లీషన్ కి దగ్గరలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మౌలిక వసతులతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పక్షాన చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో ఈ కార్యక్రమం, ఎందుకంటే మేము ఛాలెంజ్ గా ఈ ప్రభుత్వం చేపట్టింది, తక్కువ టైంలో రాతితో ఒక 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. వనదేవతల సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నెల 28 నుంచి మహాజాతర ప్రారంభమవుతుండగా అంతకుముందే భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించి గద్దెల బాట పడుతున్నారు. బంగారాన్ని కానుకగా సమర్పించి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయం వద్ద చేపడుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు కన్నా ఇప్పుడు గద్దెలు కొంచెం మంచిగా చేస్తున్నారు. ఇంకా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంచెం టైం డిలే ఉంది. తొందరగా చేయాలనుకుంటున్నాము. ఈసారి ముందుటి కన్నా కూడా ఈసారి కొంచెం జాతర బాగుంది. సో లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. అన్ని కూడా సౌకర్యాలు, తెలంగాణలో అతిపెద్ద జాతర మనకి మేడారం, ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర మేడారం కాబట్టి మన తెలంగాణ సపరేట్ స్టేట్ అయినప్పటి నుంచి ఈ జాతరకు జనాలు పెరగడం, ఆదరణ కూడా ఎక్కువైంది. ఇట్లే ప్రతి సంవత్సరం కూడా దీనికి ఎక్కువ నిధులు డెవలప్ చేస్తూ తెలంగాణ కూడా డెవలప్ అయ్యేలాగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా బాగుంది. అసలు అమ్మవారిని మొక్కుకున్నప్పటి నుంచి చాలా బాగా జరుగుతుంది. అందుకనే మేము వచ్చామండి. మా బాబాయ్తో కూడా ఇచ్చాము బంగారం, అందుకనే వచ్చి మొక్కులపై చెప్పేసి ఉన్నాము. ఇప్పుడు సమ్మక్క సారక్క దర్శనం చేసుకున్నాం. మొక్కిన ఇంతమంది ఒక మొక్కినా మాకు సక్సెస్ అయింది. అందువల్ల మేము వచ్చినాం. మళ్ళీ ఇంకో మొక్కినా మళ్ళీ సక్సెస్ అయితే మళ్ళీ వస్తాం. జాతర ఇప్పుడు జాతర ఇంకా జనం పెరిగారు. ఇంకా నెల ఉండగానే ఇంతమంది ఉన్నారంటే ఇంకా అసలు జాతర టైం కరెక్ట్గా వస్తే మనం ఫ్లోటింగ్ తట్టుకోలేము. కులదేవత సమ్మక్క సారలమ్మ తల్లికి దర్శించుకోవడానికి మేము ఇవాళ వచ్చాము. ప్రతి 2 సంవత్సరాలకి మేము ఇక్కడికి వస్తాము. చాలా మేము నమ్ముతాము. మా ఎత్తు బంగారము ఇచ్చి మా కోరికలని నెరవేర్చుకుంటాము. నమస్తే అండి, నేను తెనాలి నుంచి వచ్చాను. చాలా బాగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయండి ప్లీజ్. ఆలయ అభివృద్ధి పనులు, జాతర ఏర్పాట్లు వేగంగా సాగుతున్నప్పటికీ ఇంకా కొన్ని పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. క్యూ లైన్ల నిర్మాణం, గద్దెల ప్రాంగణం విస్తరణ, రహదారుల పనులు,
వివిధ శాఖల ఆధ్వర్యంలో జరగాల్సిన ఏర్పాట్లు మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉంది.